ఒక్క మాటే నా మనసులో ఉంది. ఆ మాట మీరు చూడండి. ఐదో అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ముప్పైవ వచనం. ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆ రాత్రి ఎందే. ఏ రాత్రి? కొన్నిసార్లు దేవుని తీర్పులు ఆలస్యం అనిపిస్తుంటాయి, కొన్నిసార్లు ఆలస్యం కావు, అకస్మాత్తుగా జరుగుతాయి, ఊహకందదు. అకస్మాత్తుగా దేవుని తీర్పులు జరిగిన సందర్భాలు నాకు లేఖనంలో కనిపించాయి. నేను మూడింటిని మీ ముందుంచి త్వరగా ముగిస్తాను. ఇవాళ యూత్ మీటింగ్ నేనే తీసుకోవాలి. ఆ తర్వాత బయలుదేరి మచిలీపట్నం వెళ్ళాలి. 1 గంటకి మచిలీపట్నంలో ఒక కూడికలో పాలు పొందాలి. నా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. తల్లో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, ప్రత్యేకంగా మీరే మీ పిల్లలను బబులోను చేతికి అప్పగించారు. మీరే మీ పిల్లలను అష్షూరు చేతికి అప్పగించారు. వాగ్దాన దేశానికి తీసుకుని రావడానికి ముందు మొట్టమొదటిగా వారిని ఐగుప్తులో ఉంచారు. వీటన్నింటి వెనక అప్పగించబడడానికి కారణం మీ వద్ద ఉంది. బబులోను, అష్షూరు వీటికి కారణం మా వద్దే ఉంది. మా స్వయంకృతాపరాధమే దీనికి కారణం అని ఒప్పుకుంటున్నాం. లోకం నీ మీద అతిశయపడుతున్నప్పుడు, అధికారం నీదని మర్చిపోయి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఉగ్రతా పాత్రల విషయంలో మీరు చేసే కార్యాలు వారు నీవారైనా నిన్ను ఎరుగని వారైనా మీ తీర్పులు ఆలస్యించేవనే మాట కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఒకానొక దినాన మేమందరం కళ్ళారా వాటిని చూస్తాం. ఆ దినాన్లోగా వారు రక్షించబడాలని మేము మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బెల్షస్సరు ఆ రాత్రి తనను తాను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. అధికారానికి ఉన్న ఓ లక్షణం ఏంటంటే దురహంకారం. అధికారం ఇచ్చింది దేవుడు అనే సత్యాన్ని మర్చిపోతాడు. ఆ అధికారం వల్ల తానున్న స్థానం దేవునితో తను సమానంగా చేసుకోవడానికి కారణమవుతుంది. దేవుని ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి త్రాగడానికి సాహసించాడు బెల్షస్సరు. ఆ రాత్రి రాశాడు, ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆ రాత్రే, ద సేమ్ నైట్ ద జడ్జిమెంట్ కేమ్ అపాన్ హిమ్. తీర్పు వచ్చింది. ఇది 160 సంవత్సరాల క్రితం
వ్రాయబడిన మాట నెరవేరింది. 160 సంవత్సరాల క్రితం రాయబడిన మాట యెషయా గ్రంథంలో ఉందో చూడండి. నలభై 45వ అధ్యాయం. మొదటి నుండి 7 వచనాలను మనమందరం కలిసి చదువుకుందాం. అతని పక్షమున జనులను జయించుటకును నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడకట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకునినను నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుడినను నిన్ను సిద్ధపరిచితిని. యెహోవానగు నేనే, నేను తప్ప. 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారము కలుగు చేసిన వాడను, సమాధానకర్తను. యెహోవానగు నేనే వీటన్నిటినీ కలుగు చేసేవాడను. ఆ రాత్రి జరిగిన సంగతి ఏమిటంటే, కోరెషు తన సైన్యంతో ఒకేసారి అషూరుని, బబులోన్ని అటాక్ చేశాడు. ఓన్లీ వన్ నైట్. అంతకుముందే ముట్టడి దెబ్బ కట్టారని గత వారం చెప్పుకున్నాం. ఆ రాత్రి కోరెషు అటు అషూరుని ఇటు బబులోన్ని క్యాప్చర్ చేశాడు ఒకే రాత్రి. 160 సంవత్సరాల క్రిందట రాసిన మాట. నేను తెలియకపోయినా నేను నిన్ను నా సాధనంగా వాడుకోవడానికి నేను నిన్ను అభిషేకించాను. నువ్వు చూడండి ఆ మాట. నేను నీకు ముందుగా పోవచ్చు, పేరు పెట్టి నిన్ను పిలిచి నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేనెవరో తెలుసుకోవడానికి కోరెషు పుట్టలేదు, కానీ అతని పేరు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేదు. కానీ యాకోబు నిమిత్తం నిన్ను వాడుకుంటానని చెప్పాడు. అది ఆ రాత్రి నెరవేరింది. ఒకే ఒక్క రాత్రి మొత్తం రాజ్యాలు ఒకటయ్యాయి అనడానికి రుజువు చూపిస్తాను రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి, ఆగండి, మాదీయ, పారసీక, బబులోను 3 రాజ్యాలు ఇవి కోరెషు చేతిలోనికి వచ్చాయి. ఇప్పుడు మాదీయుడైనటువంటి దర్యావేషుని రాజుగా కోరెషు నియమించాడు. అందుకు కోరెషు బబులోనికి రాజయ్యాడు ఒకే ఒక్క రాత్రి. పాత్రలు చేతిలో తీసుకున్నాడు. తాగుతూ ఉండగా చేతిరాతి గోడ మీద కనపడింది. దాని అర్థం దానియేలు చెప్పాడు. తెల్లవారక ముందే
బెల్షాజర్ లేడు. చాలాసార్లు మనుషులు తాము చాలా తెలివిగలవాళ్ళం అనుకుంటారు, తమ తెలివితేటలను బట్టి ప్రవర్తిస్తున్నాం అనుకుంటారు, చాలా యుక్తిగా నడుచుకుంటున్నాం అనుకుంటారు. నేను ఓ మాట చెప్పాలి. మనకి ఇదివరకు బ్రాంచ్ సైకిళ్ళు ఇచ్చేవాడు, గుర్తుందా? అద్దె సైకిళ్ళు. అక్కడ దిగి ఆ ఊరు 3 కిలోమీటర్లు ఉంటుంది, అద్దె సైకిలు బురికినేవాడు. అద్దె సైకిలు నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటాడు. ఏమో అటు నుంచి రేగిపోతామని. అటువంటి పని చేయనయ్యా అంటే, సరే ఓ పని చేయి, నీ దగ్గర డబ్బులు ఇక్కడ పెట్టు. ఏదో అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళి వచ్చేవాళ్ళం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం. అలాగే స్కాట్లాండ్లో గుర్రాలను అద్దెకిస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో సైకిళ్ళు అద్దెకిచ్చినట్టు వాళ్ళు గుర్రాలను అద్దెకిస్తారు. ఒక వ్యక్తి ఒక గుర్రాన్ని అద్దెకి తీసుకున్నాడు, జరిగిన సంఘటనే. అద్దెకి తీసుకున్నవాడు ఆ గుర్రాన్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెడతారుగా. నువ్వెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడోడివి, ఇక్కడ ఎవరు తెలుసు, ఇవన్నీ. అద్దె సైకిల్ తీసుకున్నా దాన్ని పాడు చేసి ఇవ్వాలని ఫీలింగ్ వస్తుంది దొక్కేటప్పుడు. మీకు వచ్చిందో లేదో తెలియదు నాకు. ఈ గుర్రం వేసుకెళ్తున్నప్పుడు ఈ గుర్రాన్ని మరి అతను ఇష్టం వచ్చినట్టు నడిపాడో, తిప్పలు పెట్టాడో, ఏం చేశాడో కానీ చచ్చింది అది. గుర్రం చనిపోయింది. చంపాడని చెప్పాలి ఒక రకంగా. ఓనర్ వచ్చి డబ్బులు కట్టమన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ప్రామిసరీ నోట్ రాసిస్తాను, తీసుకుంటావా అన్నాడు. ఏదో ఒకటి అన్నాడు. అయితే ఇప్పట్లో ఇవ్వలేను, లేట్ అవుద్ది అన్నాడు. సరే ఎప్పుడు ఇస్తావు రాయి అన్నాడు. అక్కడ ఏమి రాశాడంటే ప్రామిసరీ నోట్ అంతా రాసి ఎట్ ద డే ఆఫ్ జడ్జిమెంట్ ఐ విల్ పే అని రాశాడు. నోట్ ఏం పెట్టాడు? ఎట్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. ఎప్పుడు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? ఈ గుర్రం యజమాని తీసుకెళ్ళి కోర్టులో వేసాడు. డిఫెన్స్ లాయరు సార్ అది చదవండేది అన్నాడు. జడ్జి చదివి అంత విని, ఎస్ దిస్ నోట్ ఈజ్ వెరీ గుడ్ బట్ దిస్ ఈజ్ ద జడ్జిమెంట్ డే, టుమారో యూ షుడ్ పే అన్నాడు. తెలివితేటలు బాగానే చూపించాం, సర్దుకున్నాం, సరి చేసుకున్నాం, సమర్థించుకున్నాం అనుకోవచ్చు. కానీ బట్ వన్ డే ఎవ్రీబడి షుడ్ బి జడ్జ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ వన్. ఇప్పుడు కాదు అని మనం ఎగసిపడవచ్చు, ఇప్పట్లో జరగదు జరగలేదు అని మిడిసిపడవచ్చు. కానీ ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదని గుర్తుపెట్టుకోవాలి. తను తాను దేవునితో సమానునిగా చేసుకున్నవాడెవడు? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలా ఎవరు? అపవాదికి కలిగిన మనసు బెల్షాజర్కి కలిగింది. అంతే. ద సేమ్ నైట్ he lost his life, he lost his power, he lost his empire even. ఎంత టైం పడుతుంది దేవునికి? దేవుని మీద అవాకులు చెవాకులు పేలకండి. దేవుడు అధికారం ఇచ్చాడు కదా అని దేవునితో సమానంగా చేసుకోవడం అనేది ప్రమాదం. నన్నేం చేస్తాడు నీ దేవుడు అనకు, తొందరపడకు. రాత్రి పండుకున్న నువ్వు నీ ఎడంకాలు పిక్క పైకి లాగేస్తే ఇంక లేవలేవు. నలుగురు స్ట్రెచ్చర్ మీద పట్టుకెళ్ళాలి నిన్ను. నువ్వైనా నేనైనా అంతే. అల్పకాలం ఉండే మనుషులు, మట్టి మానవులు, స్థాయి, స్థానం, అధికారం ఇచ్చినవాడు ఆయన. దేవుడున్నాడు. ఆయన కార్యాలు ఖచ్చితాలు, ఆయన కార్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి, యథార్థాలు.
ఆయన ఎప్పుడూ కూడా చూస్తూ ఊరుకుండేవాడు కాడు. ఆయన తీర్పులు ఆలస్యమైతే లోకం తన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఆయన ఆలస్యం చేయడానికి కారణాలు ఉన్నాయి, ఇంకోసారి చెప్పుకుందాం దాన్ని. కానీ తీర్పు అప్పుడే వచ్చిన సందర్భం ఒకే ఒక రాత్రిలో. మీరు ఆలోచించండి, ఒకసారి వెనక్కి వెళదాం మనం. అది ఐగుప్తు కదూ. యోసేపు ఉన్నంతకాలం ఐగుప్తులో దేవుని పిల్లలకు క్షేమం ఉంది. యోసేపు మరణించాడు. యోసేపు మరణించిన తరువాత యోసేపును ఎరుగని రాజు వచ్చాడు. దేశానికి క్షేమం కలుగు చేసిన వారిని మర్చిపోతారు పరిపాలకులు. దేశానికి ఎవరి వలన లాభం కలిగిందో ఆ వ్యక్తి లేడు. ఇప్పుడు అతని సంతానాన్ని, అతని కుటుంబాన్ని బానిసలుగా మార్చుకోవాలనుకున్నారు. కారణం, వారు విస్తరిస్తున్నారని, వారు అభివృద్ధి చెందుతున్నారని, వారు బలవంతులవుతున్నారని ఓర్చుకోలేకపోయినారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలకు వచ్చిన కష్టం చిన్నది కాదది. ఏ స్థాయికి వెళ్ళారు? వారి మగ శిశువులను నైలును పారవేయండి అని ఏం చేశారో తెలుసా? ఆశ్చర్యం. చూడండి ఒకసారి నిర్గమాకాండం. మొదటి అధ్యాయం 16వ వచనంలో మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడు చంపమని. ఆజ్ఞ ప్రత్యేకంగా కొద్దిమందికి చెందింది. కానీ ఇప్పుడు చూడండి 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని చట్టాన్ని ప్రజల చేతికి అప్పగించాడు. మీ ఇష్టం, చంపేయండి. మగపిల్లల్ని తీసుకెళ్ళి నైల్ నదిలో పారేయండి. చంపడానికి సైనికులు అక్కర్లా, చంపడానికి మంత్రసానులు కాదు. మీకు ఎవరు ఏడుపని వినపడిందో వెళ్ళి చూడండి. మగపిల్లాడో ఆడపిల్లో, మగపిల్లాడు అనుకోండి, మీరే తీసుకెళ్ళిపోయి నదిలో ఇసిరేయండి. చట్టం ఎప్పుడు ప్రజల చేతికి వెళుతుందో అక్కడ విశృంఖలత్వం ఉంటుంది. తాము గనులమనుకుని తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం చట్టాన్ని ప్రజల చేతికి ఎవరు అప్పగిస్తారో వారికి ఒక రోజు ఉంది, లేకుండా ఏముండదు. దట్ ఈస్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. ప్రభువే అన్నాడు. చూడండి నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు సంతతి అంతయు హతము చేసి నేను యెహోవా. ఏ రాత్రి? ఓన్లీ వన్ నైట్. ఇంతకాలం మౌనంగా ఉన్నాడే. ఫరో చేసిన కార్యాలు, యోసేపు తరువాత ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నవాడు? ఒకే ఒక రాత్రి, వితిన్ వన్ నైట్, ఐగుప్తులో ఉన్న ప్రతి మగ సంతతిని, జ్యేష్ఠులైన వాళ్ళని ఎవరినీ లేరు, పశువుల్లో కూడా లేరు, ఒక్క రాత్రే. ఆలోచించండి, ఏ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తాడో. ఇందాక చూసాం, అతడు దేవునితో తను సమానునిగా చేసుకున్నవాడు దర్యావేషు. ఫరో దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తారు మనుషులు. దేవుని ఎరిగిన వాళ్ళు చేస్తారు, ఎరగని వాళ్ళు కూడా చేస్తారు. తిరుగుబాటు చేసే తత్వం మానవునికి ఉంది. చూడండి మీరు ఒకసారి హోషేయ గ్రంథం 5వ అధ్యాయం
2వ వచనం, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. తిరుగుబాటుకి మితి లేదు. ఏ స్థాయిలో తిరుగుబాటు చేస్తారు అంటే, కాపాడా? ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి నైల్లో పారేశాం? మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు ఏం చేశాడు? రైట్? మా దేవుడు చూస్తున్నాడు. మా దేవుడు వింటున్నాడు. ఐగుప్తీయులు అంటున్న మాటలు వింటూనే ఉన్నాడు. ఐగుప్తీయులు చేస్తున్న చేష్టలని చూస్తూనే ఉన్నాడు. ఆయన చూడకుండా ఏం లేడు. తిరుగుబాటు చేయడం చూశాడు, వాళ్ళు చేసిన క్రియలన్నీ చూశాడు. కానీ ఆయన దగ్గర ఒక దినం ఉంది, దీర్ఘశాంతం. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక మాట చెప్పాను. ఆ ఎథీస్ట్ పేరు కూడా చెప్పాను, మర్చిపోయాను ఇప్పుడు. అతను పెద్ద మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి దేవుణ్ణి బండబూతులు తిట్టాడు. పిలిచింది ఎవరినంటే క్రైస్తవుల్ని. మీరు రండి, మీతో మాట్లాడాలన్నాడు. దేవుణ్ణి తిట్టాడు. తిట్టేసిన తర్వాత వీళ్ళందరికీ భయం వచ్చేసింది. ఏంటి అబ్బా ఇటువంటి మాటలు దేవుని గురించి, ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఇతనని వాళ్ళు చాలా బాధపడ్డారు. వణుకొచ్చింది వీళ్ళకి. వణుకొచ్చి నడిచి వెళ్తూ ఉంటే ఒక సామాన్యమైన ఒక ఎవాంజలిస్ట్, ఆయన పేరు కూడా మర్చిపోయాను, ఆయన ఎదురొచ్చి ఏంటి అంటాడు. ఎంత మాట్లాడినాడో తెలుసా, అది ఇది అని. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అన్నాడు, ఏమనుకున్నారు మీరు, ఆయన దీర్ఘశాంతం గలవాడు కదా, దీనికే కోప్పడతాడా? టైం తీసుకుంటాడు అన్నాడు. దీనికే కోప్పడతాడా? టైం తీసుకుంటాడు. కొన్నిసార్లు సమయం తీసుకుంటాడు. ఆయన ఐగుప్తులో సమయం తీసుకున్నాడు, బబులోన్లో సమయం తీసుకున్నాడు. సమయం అయిన తర్వాత ఒక రాత్రే, ఓన్లీ వన్ నైట్. తిరుగుబాటు చేసేవారైనా, దేవునితో తమను తాము సమానులుగా చేసుకునేవారైనా, దేవుని పిల్లల్లో కూడా దేవునితో సమానునిగా చేసుకునేవారు ఉన్నారు. దినాలు గడిచే కొద్దీ నేనే యేసుక్రీస్తు ప్రభువునని చెప్పుకున్న వాళ్ళు కనపడ్డారు. మీకు తెలుసా? ఇండియాలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇతర దేశాల్లోనే ఉన్నారు. కానీ దే ఆర్ నో మోర్. ఎవరు లేరు, మిగిలిలేరు. దేవుని మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా లేరు. చరిత్రలో వాళ్ళు మరుగైపోయారు. జ్ఞాపకం పెట్టుకోండి, అధికారం ఇచ్చింది దేవుడు, ఘనపరచవలసింది ఆయన్ని, స్థానం ఇచ్చింది దేవుడు, ఘనత చెందవలసింది ఆయనకి. కానీ మనం మన ఇష్టానుసారంగా దేవుని పిల్లల ఎడల కార్యాలు జరిగిస్తూ, దేవుణ్ణి అపహాస్యం చేస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవునితో మనల్ని మనం సమానులుగా చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తూ ఊరుకోడు ఆయన. ఖచ్చితంగా ఆయన కార్యాలను ఒకరోజు చూస్తాం. మనం చూడకపోవచ్చు, మన పిల్లలు చూస్తారు ఖచ్చితంగా, సందేహమేం లేదు. కానీ ఈలోగా వారందరూ మారు మనసు పొందాలి అన్నది సంఘం యొక్క ఆశ. దేవుని ప్రేమను తెలుసుకోవాలన్నది క్రీస్తు ప్రభు యొక్క శరీరం యొక్క ఆకాంక్ష. అంతేగాని వాళ్ళు నాశనమైపోవాలి, నష్టమైపోవాలని ఎవరు కోరుకోలేరు. మీకు తెలుసా, ఐగుప్తీయులు కూడా ఆ రాత్రి ఆ పస్కా యొక్క రక్తాన్ని గడప కమ్ములకు పూసుకున్నారు. వాళ్ళు కూడా రక్షించబడ్డారు. వాళ్ళు కూడా వెంటబడి వచ్చారు. మిశ్రిత జనాంగం అంటారు వాళ్ళనే. విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. ఒకానొక దినాన్న ఎవరు విసిరేయడానికి కారకులయ్యారో, ఎవరు విసిరేశారో వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా రక్షించబడే అవకాశం ఆ రోజైనా ఉంది, ఈ రోజైనా ఉంది. లేకుండా ఏం లేదు. ఉగ్రతా పాత్రల విషయంలో దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వస్తున్నాం మనం. మీరు ఆలోచించండి ఒకసారి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎవరైనా ఏం చేయాలి? దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుని పిల్లల్ని బాధ పెట్టామంటే దేవుణ్ణి బాధ పెట్టాం, అంతేగా. అన్నాడు ఆయన దమస్కు మార్గంలో, సౌలా సౌలా నన్నేలా నువ్వు నన్ను హింసిస్తున్నావేంటి? చంపడానికి అనుమతి ఇచ్చింది స్టెఫనీని, చంపించింది సంఘంలో ఉన్న పిల్లల్ని. కానీ ప్రభు అన్నాడు, నన్నెందుకై హింసిస్తున్నావు అన్నాడు. వాళ్ళు అనుకుంటుంది మనుషుల్ని, సామాన్యుల్ని, ప్రభు నమ్ముకున్న క్రైస్తవుల్ని అని. కానీ ప్రభు దాన్ని ఎలా అకౌంట్ తీసుకుంటాడో తెలుసా? నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు,
నా శరీరానికి గాయాలు చేస్తున్నారు. అది ఆయన దృష్టిలో. కానీ ఈ రోజైనా తిరిగి ప్రభు దగ్గరికి రమ్మని నేను హృదయపూర్వకంగా, తిరుగుబాటులో ఉన్న మనమైనా అధికారం పొంది తమ ఇష్టానుసారంగా చేయడానికి చేతులు సాపుతున్న వారికైనా దేవుడు ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుకుందాం అందరం కలిసి. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించి సమస్తమును బట్టి పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవు నీ సంతతి వారు వినినెడలా నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లో నుండి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మొట్టమొదటిగా నా తట్టు తిరగండి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇవాళ మనం ప్రభు తట్టు తిరగటంలా. వీఆర్ టర్నింగ్ టువర్డ్స్ లా అండ్ ఆర్డర్ కాదు, దేవుని తట్టు తిరగడం అనేది మనం చేయవలసిన పని. దట్ ఈజ్ ఓన్లీ ద రెమెడీ. అదొకటే పరిష్కారం, కూడా పరిష్కారం కాదు. దేవుని తట్టు తిరగడం జరిగితే దేవుడు వెలుపలికి తెస్తాడు, మర్చిపోకండి. ఎవరైనా ఆయన శిక్షలో నుంచి బయటకు రావాలన్నా, ఆయన తోలివేసిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రావాలన్నా ఆయన వైపు తిరగడం ఒకటే మార్గం. రెండవ మార్గం దగ్గరికి వెళదాం రండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తమును చిందింపకయు మీకు కీడు కెలుగు చేయు అనుసరింపకయు ఉండినెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వము నేను పితరులకిచ్చిన దేశమును మీరు కాపురముంచుదును అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? దిద్దుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీ క్రియలను దిద్దుకోండి అన్నాడు. మరి అన్యులకు కూడా చెప్పాడు. అధికారం ఉంది కదా అని రేపు 10 గోత్రాలను పట్టుకుపోయి తమకు బానిసలుగా చేసుకోబోతున్న అష్షూరు రాజధాని నినివేకి యోనాను పంపాడు. జాగ్రత్త, ఇన్ని దినాల్లో ఇది నాశనం కాబోతుందని టైం ఇచ్చాడు, పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? చూడండి ఏం చేశారు వాళ్ళు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1
3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అంతేనా? తర్వాత చూడండి, ఇంకా 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అబ్బాయి, ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు, ఇక మానేయండి, పశ్చాత్తాపడండి, దేవుణ్ణి అడగండి, తీర్పు రాకుండా ఆగుతుంది అన్నారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, గోనెపట్ట కట్టుకున్నారు, దుఃఖించారు, క్షమాపణ కోరారు. తర్వాత ఏం రాశాడు 19వ వచనంలో? ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అది దేవుని హృదయం. ఎంత నష్టం చేసిన వాళ్ళైనా ఆయన తట్టు తిరిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినవాడు. కానీ ఇప్పుడు నేను దేవుని పిల్లల దగ్గరికి వస్తాను. ఆఖరిగా 3వదిగా ఇది చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, ప్రభువుని నమ్ముకున్న తరువాత మనం బాగున్నాం, మన బతుకులు బాగున్నాయి, మన వ్యక్తిత్వాలు బాగున్నాయి, మన ఆర్థిక పరిస్థితి బాగుంది, మనం మంచిగా ఉన్నాం అనుకున్నాం, కానీ మనం దేవుడిని మర్చిపోయాం. మనం మన కోసమే బతుకుతున్నాం. మనకు మనమే ముఖ్యం. స్వార్థమే కేంద్ర స్థానంలో ఉంది ఇవాళ క్రైస్తవ్యానికి. ఎవరి నాయకత్వాన్ని మనం అంగీకరించాం, ఎవరి మాట మనం వినం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలోనికి చొరబడినటువంటి విశృంఖలత్వం ఏమిటంటే, దెర్ ఇస్ నో లీడర్షిప్, దెర్ ఇస్ నో మెంటర్, దెర్ ఇస్ నో గైడ్. మార్గదర్శి లేడు. మాకు ప్రభు ఉన్నాడు. ప్రభు మాట ఎక్కడ వింటున్నావు నువ్వు? స్వయంలోనికి శరీరంలోకి వచ్చిన వాడు ఎవడు ప్రభువుకి విరోధే కానీ ప్రభువుకి ఇష్టడు కాడు. నాకన్నీ తెలుసు అని మాట్లాడేవాడు ఏమైపోతాడు? నేను ఎవరి మాట వినక్కర్లేదని అనుకునేవాడు ఏమైపోతాడు? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తనదిగా భావించేవాడు ఏమైపోతాడు? మీరు చెప్పండి. ఇప్పుడు చచ్చిపోతే జేబులో ఉన్న డబ్బులు ఎవరి? ఇప్పుడు చచ్చిపోతే నువ్వు కొనుక్కున్న కారు ఎవరిది? ఇప్పుడు చచ్చిపోతే నువ్వు కొన్న పొలం ఎవరిది? ఇప్పుడు చచ్చిపోతే కట్టుకుని ఇల్లు ఎవరిది? ఏమవుతావు? దేవుడిచ్చాడు ఆయన, మనం ఉన్నాం. దాని మీద శాశ్వతమైన పేరు రాయగలిగింది ఆయన ఒక్కడి పేరే. ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కుని మనం సుఖంగా బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని దయచేసిన వాడు ఆయన. అలాంటి ఆయన మర్చిపోయిన మనకు ఏం జరుగుద్ది? మనల్ని మనం సరిదిద్దుకోమా? అతిశయపడదామా? లెక్కలేనట్టు మాట్లాడదామా? లేదుగా. నోరు ఇష్టానుసారంగా పారేసుకుందామా? తప్పు కదా, పొరపాటు కదా. ఎవడు చెప్పాడు నీకు అలా మాట్లాడమని? చూడండి ఏం జరిగిందో. లూకా సువార్త 12వ అధ్యాయం. పదిహేడవ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. 17 నుండి 20 వరకు 12వ అధ్యాయం లూకా సువార్త. అప్పుడు అతడు
నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. చెప్పండి. బెల్షాజర్కి ఒక రాత్రి, ఫరూక్ ఒక రాత్రి, నీకు కూడా ఒక రాత్రి. మేబీ దిస్ నైట్, ఒకవేళ ఈ రాత్రే. ఎక్కడున్నాడు ఇతను? ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇశ్రాయేలీయుడేగా, అన్యుడేం కాదుగా, దేవుని ఎరగనివాడు కాడుగా, ఎరిగినవాడేగా. ఒకటే, దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. చూడండి ఒకసారి మీరు కీర్తన గ్రంథం 50వ కీర్తన 22వ వచనం. దేవుని మరచువారలారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల తప్పించువాడెవడును లేకపోవును. ఎవరిది ఇది? మంది కాదా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నీ సంగతి ఏమిటి? ఏం జవాబు చెప్తాం? ఇవాళ నా ప్రాణాన్ని గురించి, దేవుడిచ్చింది నాది అనుకుంటూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ స్వార్థం కోసం, స్వయం కోసం మాత్రమే బ్రతుకుతున్న వ్యక్తులంగా క్రైస్తవులైన మనం ఉంటే, పొరుగువాడి కష్టాన్ని ఇంత కూడా పట్టించుకోకపోతే, పొరుగువాడి బాధ కోసం ఇంత కన్నీరు కూడా కార్చకుండా మనం ఉండి మన స్వార్థంలో మనం బ్రతుకుతున్న క్రైస్తవులు మనం అయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యెహోవాను మరిచిన వారలారా, దీన్ని ఆలోచించండి మీరు. ఆయన పక్షపాతం లేదు. పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు ఆయన. ఆ మాట రాశాడు. చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. కొలస్సీ పత్రిక 3:25. నువ్వు వ్యవహరించే తీరు పక్షపాతం అయితే దానికి తప్పనిసరిగా నువ్వు చేసింది నీకు ప్రతిఫలంగా వస్తుంది. పక్షపాతం ఏం లేదు. ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. ఫరో ఏడి? బెల్షాజర్ ఏడి? ధనవంతుడేడి? ఎంత టైం కావాలి దేవునికి? ఓన్లీ వన్ నైట్, ఒక్క రాత్రి. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఇప్పుడు దాకా నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ ఏమైపోతాయి? నా ప్రాణమా, అనేక సంవత్సరాలు, ఏనాటికీడు ఆనాటికి చాలు. విశ్వాసి బతుకది. రేపు వచ్చే సంవత్సరం, ఆవాల సంవత్సరం ఏమో నీకు తెలీదు, నాకు తెలీదు. నువ్వు ఉంటావో ఉండవో, నేను ఉంటానో ఉండను. కానీ ఈరోజు మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా? స్వయాన్ని విడిచిపెట్టామా? పాపం నుంచి దేవుని వైపు తిరిగామా? పశ్చాత్తాపడ్డామా? మన నోటిని మనం అదుపులో పెట్టుకున్నామా? మన చేసే క్రియలు దిద్దుకున్నామా? ఇవేమి లేకపోతే మనకి లోకం చేస్తున్న పనులు చాలా కష్టంగా కనపడతాయి. వాస్తవమే. పాపం వారు ఎరుగక చేస్తారంతే. మనం ఎరిగి చేస్తాం.
వాళ్ళ మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలుగు చేసాడు కంటే వారు చేస్తున్నారు. కళ్ళు తెరవబడిన మనం కూడా అదే పని చేస్తున్నాం కదా, తేడా ఉంది. వాళ్ళు ఒకటంటే మనం మూడు అంటాం. క్రైస్తవులు ఏం చేయగలరు? దేవునికి అప్పగించాం, ప్రార్థన చేస్తాం, ఇంతకుమించి ఏం చేయగలరు అనుకుంటారు. ఖచ్చితమే. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ప్రభు శిలువ మీద సహితం క్షమించినవాడు ఆయన. శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? వీరేం చేస్తున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించడం అనేది క్రైస్తవుల యొక్క ప్రథమ కర్తవ్యం. ఇంతకు మించి ఏముండదుగా. రైట్. పగ తీర్చుకోవడం మా పని కాదు, దేవుని చేతికి దాన్ని అప్పగిస్తాం. జరిగిన సంఘటన ఒకటి చెప్తాను నీకు. అది జర్మనీ దేశం. జర్మనీ దేశంలో ఒక ఆమె డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ అయింది. జరిగిన సంఘటనే నేను చెప్తున్నాను. జాయిన్ అయితే ఆమెకి ఇచ్చిన గదిలో గోడ మీద ఎవరు పెట్టారో యేసు ప్రభువు ఫోటో పెట్టారు. ఆమె వెంటనే నర్సుని పిలిచి ఆ ఫోటో తీసేయండి అంది. అది మా చేతుల్లో లేదమ్మా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తీసేయాల్సిందే, మా ఆయన మిలిటరీలో కమాండర్, ఆయన 2-3 రోజులు వస్తాడు, ఆయనన్నా తీసేయిస్తాడు. సరేనమ్మా మీ ఇష్టం, మేమైతే తీసేయలేము, తీయటానికి మాకేం అధికారం లేదు. 4 రోజులకి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పింది ఇలా సంగతి, ఇక్కడ ఈ ఫోటో తీయమంటే తీయట్లేదని. వెంటనే వెళ్ళాడు, అధికారులందరినీ పిలిచాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది జర్మనీ, తీసేయండి అర్జెంటుగా తీసేయండి. నాకు కొడుకు పుడతాడు, వాడు కళ్ళు తెరిచి ఒక యూదుడు ముఖం చూడటానికి వీల్లేదు. వాడు కళ్ళు తెరవగానే ఒక యూదుడు ముఖం చూడడానికి వీల్లేదు, దాన్ని తీసేయండి అని గొడవ పెట్టుకున్నాడు. ఈలోగా నర్సు పరిగెత్తుకుని వచ్చింది. అయ్యా కొడుకు పుట్టాడు, మీ కొడుకు పుట్టాడు, అదే గదిలో కొడుకు పుట్టేశాడు. కానీ దట్ బాయ్ ఈజ్ బోర్న్ బ్లైండ్. ఆ పిల్లోడు పుట్టుకతో గుడ్డోడు, చూడడయ్యా, కంగారు పడబాక. God's judgments are perfect. God never fails. అతిశయపడకండి, కృంగిపోకండి, దేవునికి అప్పగించుకోండి. నమ్మకంగా మన వంతు మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. తల్లో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు, జాలి కలిగిన మీ హస్తాలకు ఆ రాత్రి దర్యావేషు, ఆ రాత్రి బెల్షాజరు హతుడయ్యాడు. అదే రాత్రి నీవు కోరేషుకు సమస్తాన్ని అప్పగించావు. సమస్తం నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ అధికారం శాశ్వతమైంది. లోకస్తులు నిన్ను బాధ పెట్టిన దానికంటే మా వల్లే మీకు అధికంగా గాయాలయ్యాయి. మమ్మను బట్టే మీరు అధికంగా దుఃఖిస్తున్నారు. మా వలనే మీ నామానికి అవమానం కలుగుతుంది. మేము పశ్చాత్తాపడి మా అహంకారాన్ని విడిచి నీ తట్టు తిరిగి యోగ్యంగా పాలుపంపులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.